सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब। गदवाल में कांग्रेस पार्टी के 141वीं यौम तासीस की पुरवकार तकरीब। गदवाल ज़िला मरकज़ में वाक़ ज़िला कांग्रेस पार्टी के दफ्तर में आज कांग्रेस पार्टी के 141वीं यौम तासीस के मौके पर एक पुरवकार और बावकार तकरीब मुनक़िद की गई। इस मौके पर ज़िला कांग्रेस कमेटी के सदर राजीव रेड्डी और ज़िला इंचार्ज वेंकटेश मुदिराज ने पार्टी का परचम लहराया और कारकुनों को यौम तासीस की मुबारकबाद पेश की। तकरीब से खिताब करते हुए ज़िला कांग्रेस सदर राजीव रेड्डी ने कहा कि कांग्रेस पार्टी की तमाम सरगर्मियां मुनज़्ज़म तरीके से ज़ाब्तों के मुताबिक और ज़िला कांग्रेस दफ्तर के तहत ही अंजाम दी जाएंगी। उन्होंने वाज़ेह किया कि बी फार्म के इजरा से लेकर किसी भी प्रोग्राम के इनेकाद तक तमाम फैसले उनकी क़ियादत में और पार्टी नज़्म व ज़ब्त के मुताबिक किए जाएंगे। उन्होंने इस बात पर जोर दिया कि ख्वाह कोई कितना ही सीनियर कायद क्यों न हो, पार्टी उमूर पर गुफ्तगू और फैसलों के लिए दफ्तर आकर बात करना ज़रूरी है। मनमाने फ़ैसलों, गैर जिम्मेदाराना तर्ज अमल या गैर ज़रूरी सरगर्मियों को हरगिज़ बर्दाश्त नहीं किया जाएगा और ऐसी किसी भी हरकत पर कानूनी कार्रवाई अमल में लाई जा सकती है। इस मौके पर पार्टी के सीनियर कायदीन, साबिक़ काउंसलर्स, कारकुनान और दीगर मौज़िज़ीन की बड़ी तादाद मौजूद थी। చాలా గొప్ప దినం 141వ పుట్టినరోజు జరుపుకుంటుంది కాంగ్రెస్ పార్టీ। ఆ సందర్భంగా నిన్న పెద్దలు వెంకటేష్ ముదిరాజు గారు మనకి ఇన్ఛార్జిగా రావడం, కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ అంటే కాంగ్రెస్ కార్యకర్త అంటే ఎలా ఉండాలో ఆయన ఒక నిదర్శనం। ఒక టైంలో మేము చిన్నప్పుడు చూసిండే అన్న రెబల్ నేచర్, మొత్తం ఒక హైదరాబాద్నే ఒక టైంలో గడగడలాడించిన లీడర్, మా అందరికి ఎంతోమంది ఆదర్శం, అన్నలాగా మేము కావాలని చెప్పి అప్పుడు అనుకుంటుంటే అయినా కూడా అప్పటి నుంచి కాంగ్రెస్ సిద్ధాంతాలతోనే ఉండి సరే పార్టీ టికెట్ ఇచ్చింది। దాని తర్వాత కూడా ఇప్పుడు పార్టీ మర్యాదించి జనరల్ సెక్రటరీ చేసి ఇక్కడ మనకి ఇన్ఛార్జిగా పంపించి బాధ్యతలు అంటే ఇలాంటి సీనియర్ లీడర్ అయితేనే ఇక్కడ పరిస్థితులు చక్కబెట్టాలని చెప్పి అన్నని పంపించారు। అయితే జిల్లా అధ్యక్షునిగా నేను ఈరోజు ఈ పార్టీ పెద్దగా, జిల్లాకి పెద్దన్నగా ఒకటే చెప్తున్నా, నాకు 22వ తారీఖు ఏఐసిసి నుంచి మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఏఐసిసి నుంచి డైరెక్ట్గా ఒక ప్రాసెస్తో నన్ను అపాయింట్ చేయడం జరిగింది। ఏఐసిసి నుంచి వచ్చిన బాధ్యతలు నాకు క్లియర్గా ఉన్నాయి। కాంగ్రెస్ పార్టీ తెలిసిన వాడిగా దేశం మొత్తం తిరిగాను, దేశంలో వివిధ రాష్ట్రాల్లో పనిచేశాను। 2011లోనే 5 రాష్ట్రాలకి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఎలక్షన్ కమిషన్ సిస్టమ్ తీసుకొచ్చి ఎన్ని రోజులు యువతకి, ప్రతి ఒక్క నాయకుడు చూస్తే యువత రాజకీయాల్లోకి రావాలి అంటారు తప్ప వాళ్ళకి డోర్లు ఓపెన్ లేవు, అలాంటి వాళ్ళకి ఏదైనా చేయాలని రాహుల్ గాంధీ ఒక సిస్టమ్ తీసుకొస్తే ఆ టాలెంట్ హంట్లో నేను సెలెక్ట్ అవ్వడం అనేది ఆయన తీసుకున్న ఒక దృక్పథానికి నేను ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ గుండా 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ పనిచేశాను। దాని తర్వాత ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారిగా ఎలక్షన్స్ వస్తే స్వయంగా రాహుల్ గాంధీ గారే నువ్వు ఇన్ని రాష్ట్రాల్లో పనిచేస్తున్నావు, నువ్వెందుకు నీ దగ్గర పోటీ చేయట్లేదు అని అంటే అప్పుడున్న పరిస్థితులలో ఆ ప్రెషర్ వల్ల పోటీ చేసి ఇక్కడ నార్ కర్నూలు పార్లమెంట్కి అధ్యక్షునిగా గెలవడం జరిగింది। ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిని పైనుంచి ఏఐసిసి ఢిల్లీ నుంచి వచ్చింది। సో ఇది ఎంత క్లియర్గా ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని అపోహలు, కానీ ఒకటి చెప్తా, నాకు పదవి రావడానికి కారణం అందరూ, ప్రతి ఒక్క కార్యకర్తలు, ప్రతి ఒక్కరు చెప్పుకోండి, ధైర్యంగా చెప్పుకోండి, రాజీవ్ రెడ్డికి ఈరోజు జిల్లా అధ్యక్షుడు వచ్చిందంటే నేను చేసిన అని ప్రతి కార్యకర్త చెప్పుకోండి। ప్రతి ఒక్కరికి మీకు శుభాకాంక్షలు రావాలి, నేను కాదు అధ్యక్షుడు, మీరందరూ అధ్యక్షుడు అయినట్లు ఫీల్ అవ్వాలి। అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇది మాత్రమే, జిల్లా పార్టీ కాంగ్రెస్ కార్యాలయం ఇది మాత్రమే। ఇంకెవడైనా సరే కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి ఆ పేరు ఈ పేరు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఉందంటే వాడు ఎంతటి వాడైనా షోకాజ్ నోటీసులు ఇస్తా, అవసరమైతే సస్పెండ్ చేసే పరిస్థితి వస్తుంది। ఇంకేదైనా కార్యాలయం మీరు ఓపెన్ చేయాలనుకుంటే నా జిల్లా అధ్యక్షునిగా నాకు చెప్పండి, తాలూకాలో ఓపెన్ చేయాలనుకుంటారా తాలూకా కాంగ్రెస్ కార్యాలయం ఉంటుంది, ఒక వ్యక్తి పేరుతో పార్టీ ఉండదు। ఎవరైనా వాట్సాప్లలో కానీ ఇంకా కానీ ఇది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అని చెప్పి పేరుతో చెప్తే నేను తీవ్రంగా దాన్ని వ్యతిరేకించి చెప్తున్నా, ఇది హెచ్చరిస్తున్నా। ఇంకోటి, కాంగ్రెస్ పార్టీలో మీకు మెసేజ్ వస్తే ఇది స్వాతంత్ర సమరం కోసం ఇచ్చేసిన ఒక మెసేజ్, ఆ టైంలో వాట్సాప్ లేవు, ఏం లేవు। గాంధీ గారు అక్కడ ఎక్కడో ఢిల్లీలో చెప్తే, బాంబేలో చెప్తే మొత్తం గాంధీ గారు ఇది చెప్పిండ్రంట అని చెప్పి పరిగెట్టుకుంటూ వచ్చినారు।
పార్టీది. మీకు బొట్టు పెట్టి ఎవరి ఇంటికి వచ్చి ఎవరు చెప్పరు. మీకు కార్యక్రమం ఉంది అని తెలిస్తే మీరు అసలైన కాంగ్రెస్ కార్యకర్త అయితే రండి, వచ్చి పని చేయండి. ఇది మీ కార్యాలయం, మీకు ఇన్విటేషన్ లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ ఉందంటే మీకు ఇన్విటేషన్ అవసరం లేదు. మేము మీడియా పరంగా కానీ, వాట్సాప్ పరంగా కానీ, మనుషుల పరంగా కానీ ఏ విధంగా మీకు తెలిసినా అది ఇన్విటేషనే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా అయిపోయింది. కానీ పార్టీని మాత్రం వెన్నుపోటు పొడిచి పార్టీ కార్యకర్తను డిమోటివేట్ చేస్తారంటే నేను వచ్చింది అందుకు కాదు. పార్టీ నిర్మాణం, పార్టీ రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు ఇంత చిన్న వయసులో తనైతేనే సమర్థవంతంగా చేస్తాడు అని చెప్పి పంపించారు. ఎందుకంటే వాళ్ళకు తెలిసిన సేవలు. ఇంత గట్టిగా నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే చూస్తున్నా, చాలా చూస్తున్నా. కానీ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా మరీ అన్యాయంగా కొందరు కార్యకర్తలు ఫోన్ చేసి బాధపడుతున్నారు. సార్ మమ్మల్ని ఏం చేయమంటారు, అన్న మమ్మల్ని ఏం చేయమంటారు, మాకు మీ దగ్గరికి రావాలని ఉంది కానీ రాలేకపోతున్నాం. కొందరు నేతలు ప్రెషర్ పెడుతున్నారు. ఇంకోటి, ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో ఇక్కడ ఏ కార్యకర్త అయినా రావచ్చు, ప్రజలు రావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు రావచ్చు, బీజేపీ వాళ్ళు రావచ్చు, సిపిఐ వాళ్ళు రావచ్చు, సిపిఎం వాళ్ళు రావచ్చు. సమస్యలు ఉంటే కలవడానికి ఎవరైనా రావచ్చు. ఒక పార్టీ పెద్దగా పిలవండి. ఎవరు పిలిచినా ఎవరింటికైనా వస్తా, ఏ కార్యకర్త ఇంటికైనా వస్తా, ఎవరి ప్రజల ఇంటికైనా వస్తా, ఏ పార్టీ నాయకుడి ఇంటికి